మేము నస్పూర్ మంచిర్యాల జిల్లా నస్పూర్కు సంబంధించిన దళిత కుటుంబాలకు చెందిన దళిత రైతులము. మేము గతంలో 1950 సంవత్సరం నుండి మేము భూములు కలిగి ఉన్నాం. మా 30 కుటుంబాల వరకు ఉన్నాయి. అయితే కొన్ని గత ప్రభుత్వాలు మా అసైన్ భూములను తీసుకొని మాకు ఎప్పుడు అసైన్ భూముల పట్టాలు ఎప్పుడు ఇచ్చిన దాఖలు లేవు. కానీ అసైన్ భూములు అని చెప్పి మా మా భూములన్నీ తీసుకొని ఒక టీఎన్జిఓ అనే ప్రైవేట్ సంస్థకి ఇవ్వడం జరిగింది. మేము దాన్ని సవాల్ చేస్తూ మేము హైకోర్టులో కేసు వేయడం జరిగింది. హైకోర్టులో కేసు వేసినప్పుడు 13 సంవత్సరాల తర్వాత ఈ భూమి టీఎన్జిఓలకు కాకుండా ఎవరికి కాకుండా మాకు దళితులకు ఎవరికి కాకుండా గవర్నమెంట్కి పోయే అవకాశం ఉందని మా టీఎన్జిఓ వచ్చి మాకు కలవడం జరిగింది. వాళ్ళు టీఎన్జిఓలు మాకు స్టేటస్ కో ఉంది హైకోర్టులో. స్టేటస్ కో ఉండడం కూడా మమ్మల్ని ఎవరిని ఎంకరేజ్ కాకుండా డైరెక్ట్ భూమిలోకి వెళ్ళి వాళ్ళు 11 బోర్లు వేయడం జరిగింది. ఈ బోర్లు ఎందుకు వేస్తున్నారు అని మేము అడిగితే మాకు సమాధానం చెప్పలేదు. మేము బోర్లు అవన్నీ పనులు ఆపి మేము వేసినామంటే ఒక టెంట్ వేసి ధర్నా వేసినాం. ధర్నా వేసినప్పుడు టీఎన్జిఓస్ కలెక్టర్ వాళ్ళందరూ కూడా మాట్లాడి మీరు ఏదైనా ఈ ధర్నాల కంటే మీరు ఏదైనా చేసుకుంటే బెస్ట్ అన్నప్పుడు మేము అందరూ కాంప్రమైజ్ కావడం సార్. కాంప్రమైజ్ అయినప్పుడు మాకు ఒక 20 కుటుంబాలు, ఒక కుటుంబంలో 2-3 ఫ్యామిలీస్ ఉంటాం. కాబట్టి వాళ్ళందరూ ఏంటంటే మాకు ఒక 20 కుటుంబాలకు సంబంధించి భూమి ఇవ్వడం జరిగింది. ఆ భూమిలో మేము ఇల్లు కట్టుకుంటూ ఉంటే ఆ టీఎన్జిఓలు కట్టుకుంటారు, మేము కట్టుకుంటాం. అయితే టీఎన్జిఓ అనే ప్రైవేట్ సంస్థకేమో మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు సార్. కానీ మాకు ఇవ్వలేదు. మాకు ఇవ్వకుండా మేము ఎప్పుడైతే మాకు ఈ రోజు మేము ఆ స్టేటస్ పోయిందో వాళ్ళు వచ్చి మొన్న రోజున మా ఇళ్ళన్ని కూలగొట్టడం జరిగింది సార్. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారిని మనం చేస్తా ఉన్నాం సార్, మేము మాకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. ఇచ్చినాం సార్, లోపల ఇచ్చాం. ఇప్పుడు అక్కడ ఉండే ఏం వాళ్ళు తీసుకున్నారు సార్, రెవెన్యూ రాసింది సార్, డిపార్ట్మెంట్ రాసింది. చెప్పలేదు సార్, ఏం చెప్పలేదు. కాదు మా రాసి పంపిస్తాం, మీరు ఎంక్వైరీ జరుగుతాయని చెప్పింది, చెప్తామని చెప్పింది సార్. ఫిర్యాదు తీసుకున్నాం సార్.